ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీకు వందనాలు. మరి ఇక్కడ మేము 3:30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. మేము రాకముందు ఇది కూలగొట్టారు. ఆ చర్చి కంటే ముందు ఫస్ట్ కూడా ఇదే కట్టారు, అది కూలగొట్టారు. అయితే ఇక్కడ 3:30 సంవత్సరాల నుంచి ఆరాధన జరిగిస్తున్నాం. ఫస్ట్లో ఇదంతా నిండిపోయేవారు, ఎందుకంటే ప్లాట్లు ఇస్తారని అందరూ వచ్చారు. అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఆరాధన. మరి పోయినటువంటి సంవత్సరం 2024 13వ తారీఖు ఇక్కడ క్రిస్మస్ చేసాం. అది కూడా బాగా జరిగింది. ఆ క్రిస్మస్ అయిన తర్వాత మొత్తం చర్చికి అందరూ మానేశారు. మన 3 వారాల దాకా, అంటే ఇంచుమించులో 8 నెలలు ఎవ్వరూ కూడా ఈ చర్చిలో అడుగు పెట్టలేదు. పాస్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ రావడం, ఊడ్చుకోవడం, ఇక్కడ ప్రార్థన చేసి 3 పాటలు పాడుకోవడం, కీర్తన గ్రంథం చదువుకోవడం, ఆ 10 నిమిషాలు ఆ వాక్యాన్ని ఆమెకి వివరించడం, మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవడం, వెళ్ళిపోతాం. 8 నెలలు ఇదే జరుగుతుంది. మరి 2 వారాల నుంచి ఎవరైతే మానేశారో వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంత కఠోరమైన పరిస్థితి ఇక్కడ ఎలమోసాం. మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. బస్తీ అందరూ మార్పు చెందినట్లు, మళ్ళీ వెళ్ళినటువంటి వారు మార్పు నుండి మళ్ళీ తిరిగి చర్చిలోకి వచ్చినట్లు, నూతనాత్మలో కూడా వచ్చినట్లు ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా కూడా 2 సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేము తుడుచుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, ఇందులో ఆరాధన ఆ నీళ్ళలోనే మళ్ళీ ఆ బట్టి తుడుచుకుని ఇక్కడ మళ్ళీ ఆరాధన చేసుకుంటాం జరుగుతుంది. మట్టి వేయడానికి కొంచెం మాకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఆ విషయంలో ప్రార్థించండి. ఇటువంటి వ్యతిరేకత లేకుండా వారు కూడా సహకరించి దేవుని సేవకు సహకరించినట్లు ప్రార్థన చేయండి. దీని ఆర్థిక విషయాల్లో కూడా మీరు ప్రార్థించండి. ఇజ్రాయేల్ గారికి మొట్టమొదటి నుంచి ఈ విషయాలన్నీ తెలుసు. సావాసంలో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వారు ప్రార్థన చేద్దాం, ఏం పర్వాలేదు, నిలబడమని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటి నుంచి మీ ప్రార్థన ద్వారా ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఆరాధనలు ఎక్కువ ఆత్మలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. నన్ను బండి నడపొద్దన్నారు, వెనకాల బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. మొన్న టెస్ట్ చేయించుకుంటే నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి. అలాగే పాస్టర్ గారికి ఒక మోకాలు బాగా వాపు వస్తుంది. ఆ విషయంలో కూడా ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. మా పాప చదువు కోసం కూడా ప్రార్థించండి. మరి ఇంతవరకు జరిగినటువంటి మరి ఈ ఫెలోషిప్ మీటింగ్ని బట్టి, మరి ప్రసంగించినటువంటి అయ్యగారిని బట్టి చాలా వందనాలు. మంచి మాటలు చెప్పారు, ప్రోత్సహించారు, బలపరిచారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కోసం చిన్న అల్పహారము ఏర్పాటు చేయబడింది. తిని మమ్మల్ని దీవించి వెళ్ళవలసిందిగా మరి మీకు అందరికి కూడా మనం చేస్తున్నాము. ఈ మాటల్ని తన వెనుకల్లో దీవించును గాక. సత్యరాజయ్య గారికి